హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో MI A2 Nokia X6 కంటే బెటర్ అని చెప్పడానికి 5 కారణాలు చూద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. MI A2 Nokia X6 కంటే 5 విషయాల్లో బెటర్. వాటిలో ఫస్ట్ది దీని యొక్క ప్రాసెసర్. MI A2లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో 4 కోర్స్ 2.2 GHz క్లాక్ చేయబడతాయి. క్రయో 260 కోర్స్, మరో 4 1.8 GHz క్లాక్ చేయబడ్డాయి. అవి కూడా క్రయో 260 కోర్స్. Nokia X6లో మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది కూడా ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో మనకి 8 కోర్స్, అవి కూడా క్రయో 260 కోర్స్, 1.8 GHz క్లాక్ చేయబడ్డాయి. ప్రాసెసర్ విషయంలో MI A2లో ఉన్న స్నాప్డ్రాగన్ 660 Nokia X6లో ఉన్న స్నాప్డ్రాగన్ 636 కంటే బెటర్. సో ఈ విషయంలో మనకి MI A2 Nokia X6 కంటే బెటర్. MI A2 కొనడానికి మరో మంచి రీజన్ దీని యొక్క కెమెరా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన MI A1కి సక్సెసర్ MI A2. సో MI A1లో మనం చాలా మంచి కెమెరా చూసాం. బ్యాక్ సైడ్ పోర్ట్రేట్ ఎక్సలెంట్గా వచ్చేది. బ్యాక్ సైడ్ స్టాటిక్ పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. కానీ ఫ్రంట్ కెమెరా చాలా వీక్గా ఉండే MI A1లో. కానీ MI A2లో మాత్రం బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ మంచి కెమెరా సెటప్ లభించింది. సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ 12+20 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇవి రెండు కూడా f1.8 అపర్చూర్తో వస్తాయి. అండ్ ఫ్రంట్ సైడ్ f2.2 అపర్చూర్తో 20 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. Nokia X6లో చూసినట్లయితే మనకి 16+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్ లభిస్తుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా f2.0 అపర్చూర్తో, 5 మెగాపిక్సెల్ కెమెరా f2.4 అపర్చూర్తో లభిస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. సో f-stop వాల్యూ చాలా తక్కువ ఉంది MI A2లో. సో లో లైట్లో Nokia X6 కంటే కూడా మనకి MI A2లో బెటర్ పిక్చర్స్ వస్తాయి. ఓవరాల్గా కెమెరా విషయంలో మాత్రం Nokia X6 కంటే MI A2 డెఫినెట్గా బెటర్గా ఉండబోతుంది. సో MI A2 కొనడానికి మరో రీజన్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ. సో Nokia X6 యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కానీ అందులో మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ వస్తుంది. కానీ MI A2లో మనకి బ్యాక్ సైడ్ మెటల్ బాడీ వస్తుంది. సో నేను ఇక్కడ డిజైన్ గురించి మాట్లాడట్లేదు, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. సో డిజైన్ చూడడానికి Nokia X6లో బాగుంటుంది. కానీ బిల్డ్ క్వాలిటీ ఎప్పుడైనా మన ఫోన్ చేతి నుంచి డ్రాప్ అయినప్పుడు మెటల్ బాడీ ఈజీగా రెసిస్ట్ చేసుకోగలుగుతుంది గ్లాస్ బాడీతో కంపేర్ చేస్తే. బిల్డ్ క్వాలిటీ విషయంలో మెటల్ బాడీతో ఉన్న MI A2 Nokia X6 కంటే బెటర్ అని చెప్పొచ్చు. MI A2లో ఉన్న మరో మంచి విషయం దీని యొక్క డిస్ప్లే. సో Nokia X6 యొక్క డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సైజ్ గురించి మాట్లాడుతున్నాను. సో అక్కడ మనకి 5.8 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది, ఇక్కడ 5.99 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. చిన్న వేరియేషనే, కానీ పెద్ద డిస్ప్లే ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ MI A2లో ఉన్న మరొక మంచి విషయం దీని యొక్క థిక్నెస్. దీని యొక్క బాడీ 0.29 ఇంచ్ థిక్నెస్ వస్తుంది. మనకి Nokia X6లో 0.31 థిక్నెస్ వస్తుంది. సో కొంచెం వేరియేషనే, కానీ థిక్నెస్ అనేది MI A2లో చాలా తక్కువ ఉంటుంది. సో డివైస్ చూడడానికి చాలా స్లిమ్గా ఉంటుంది Nokia X6తో కంపేర్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్, Nokia X6 కన్నా MI A2లో బెటర్గా ఉన్న విషయాలు. Nokia X6లో బెటర్గా ఉన్న విషయాల గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అది ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. సో ఏ ఫోన్లో కూడా అన్ని లభించవు. కొన్ని ఒక ఫోన్లో బాగుంటాయి, మరికొన్ని ఇంకో ఫోన్లో బాగుంటాయి. సో మన పర్సనల్గా ఏది రిక్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో MI A2లో మాత్రం Nokia X6 కంటే బెటర్గా ఉన్న విషయాలు ఇవి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.